అంటే అసలు విషయం ఏంటంటే నిజంగా నేను ఈనాడు జర్నలిజం స్కూల్ నుంచే వచ్చిన. నేను ఈనాడు జర్నలిజం స్కూల్లో నేను 2006-7 సంవత్సరంలో నాది జర్నలిజం కంప్లీట్ చేసిన ఈనాడులో. అయితే ఆ తర్వాత ఈటీవీలో పనిచేసిన. అయితే ఆ తర్వాత సివిఆర్ న్యూస్లో ఇన్ఛార్జిగా ఉన్నా, షిఫ్ట్ ఇన్ఛార్జిగా. అయితే నేను ఏమంటున్నానంటే ఇక్కడ రామోజీరావుకి సంబంధించి కొన్ని విషయాలు మనం గమనించాలి. అంటే ఒక రకంగా క్రమశిక్షణ, తర్వాత సమయపాలన, కొన్ని విషయాల్లో బరాబర్ ఖచ్చితత్వంతో ఉంటాడు రామోజీరావు. మనం ఎప్పుడైనా ఈనాడు పత్రికల్లో చూడండి, యొక్క కానీ, కొరకు కానీ, తర్వాత కోసం కానీ ఇటువంటి పదాలు కొన్ని కనిపించవు. అంటే ఒక పద్ధతి ప్రకారం, ఒక శాస్త్రీయబద్ధంగా, అంటే కొరకున్కై, తర్వాత ఇప్పుడు ఇటువంటి పదాలు ఉంటాయి కదా, అటువంటి పదాలు ఎక్కడ కూడా మనకు కనిపించవు. ఎందుకంటే యాక్చువల్గా ఒక శాస్త్రీయంగా ఆలోచించి తక్కువ పదాలతోటి ఎక్కువ విషయాన్ని పబ్లిక్కి చేరేవాలనేటువంటి ఉద్దేశంతో అట్లా నడుస్తుంది అనమాట. అయితే కొన్ని విషయాలు వచ్చినప్పుడు రామోజీరావు గారికి సంబంధించి అంటే సరే పెద్ద పెద్ద విషయాలు, కొన్ని విషయాలు మరి ఏం జరుగును అంటే ఆ విషయాలు పక్కకు పెడితే, అంటే జరిగినా జరగలేవో మనకు ఆ విషయం తెలియదు. కాకపోతే ఏంటంటే రామోజీరావు గారికి సంబంధించి ఆయన కొన్ని విషయాల్లో ఖచ్చితత్వంతో ఉంటాడు. అంటే ఒకసారి ఏది చిరంజీవి సినీ నటుడు, అప్పుడు సినీ నటుడు, తర్వాత ఎంపీగా ఉన్నాడు కదా, ఆ చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఆయన కుమార్తె అప్పుడు ఇది ప్రేమ వివాహానికి సంబంధించి అటువంటి వార్త వచ్చింది. దానికి సంబంధించినటువంటి విజువల్స్ అన్నీ కూడా వచ్చినాయి. మేము ఈనాడు జర్నలిజం స్కూల్లో ఉన్నాం అప్పుడు, 2007 సంవత్సరం అనుకుంటా. అయితే ఉన్నప్పుడు మాకు అవన్నీ విజువల్స్ వచ్చినాయి, తర్వాత అవన్నీ వచ్చినాయి, పెళ్లి జరుగుతుంది, ఇవన్నీ కూడా మాకు సమాచారం వచ్చింది, తర్వాత వీడియోస్ వచ్చినాయి. అన్నీ వచ్చిన తర్వాత కూడా ఈటీవీ కనీసం ఆ వీడియోలని కానీ తర్వాత వాటిని కానీ ప్రచురించలేదు, తర్వాత వాటిని టీవీలో వేసి చూపించలేదు. అయితే ఆ తర్వాత ఈ విషయం ఇక ఈటీవీ వాళ్ళు వేస్తలేరని చెప్పేసి వాళ్ళు మళ్ళీ టీవీ9 ఆశ్రయించిన తర్వాత టీవీ9లో ఇక బ్రేకింగ్లు ఆ రోజు మొత్తం అదే నడిచింది. అయితే తర్వాత మాకు 15 రోజులకు ఒకసారి సమీక్ష ఉంటుంది రామోజీరావు గారితో. ఆ సమీక్ష ఉంటే సమీక్షలో అడిగినాం మేము, అంటే మనము అంత రేటింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది, పబ్లిక్ ఆసక్తిగా చూస్తున్నారు ఒక ప్రముఖుడికి సంబంధించి, అటువంటి విషయాన్ని మనం ఎందుకు ఇట్లా ఈటీవీలో మనం ఎందుకు వేయలేదు అని చెప్పేసి అడిగినాం. అడిగితే ఆయన ఒక్కటే మాట చెప్పిండు, అంటే కొన్ని చిత్రాలు వేస్తే, నీలి చిత్రాలు లాంటివి వేస్తే యువత మొత్తం టీవీలకే అత్తుకొని చూస్తారు, అటువంటి వేద్దామా అని అన్నాడు. అంటే అట్లా ఆశ్చర్యం అనిపించింది. లేదు అట్లా కాదు కదా అని. అంటే ఆయన ఏమన్నాడంటే ప్రజలు ఆసక్తికరంగా చూస్తున్నారు, లేకపోతే రేటింగ్స్కు విపరీతంగా పెరిగిపోతాయి, ఆ ఉద్దేశంతో మనము ఇటువంటి వార్తలను, తర్వాత ఇటువంటి విషయాలను మనం ప్రచురించినట్లయితే, ఇటువంటి విషయాలను మనము టీవీల్లో చూపించినట్లయితే, ఒక ప్రముఖుడి కుమార్తెకు సంబంధించి ఇటువంటి విషయాలు చెప్తే మనము తర్వాత ఏమవుతుంది అంటే ఆ ఎత్తు కూతుర్లు ఉన్నటువంటి, ఆ ఎత్తు బిడ్డలు ఉన్నటువంటి తల్లిదండ్రుల యొక్క ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే ఇట్లా వేయచ్చు అనేటువంటి ఒక విషయాన్ని, అంటే ఇట్లా వేయచ్చు అనేటువంటి ఒక విషయాన్ని మనము పబ్లిక్కి చేరవేసినట్లయితుంది. దీనివల్ల ఆ తల్లిదండ్రులు, అంటే ఆ ఈడున్నటువంటి ఆ వయస్సు ఉన్నటువంటి ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రుల బాధను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అటువంటి వేయడానికి వీల్లేదు. మనకు రేటింగ్స్ కాదు కావాల్సింది, మనము కొన్ని విలువలతో కూడినటువంటి జర్నలిజం చేద్దామని చెప్పేసి నిజంగా రామోజీరావు చెప్పిండు. ఇటువంటి విషయాలు చాలా విషయాల్లో కూడా, చిన్నపిల్లలకు సంబంధించి కూడా, ఇప్పుడు ఎయిడ్స్ వచ్చినటువంటి తల్లిదండ్రుల వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలకి ఎయిడ్స్ ఏమి ఉండదు, కాకపోతే అంటే తల్లిదండ్రులు ఆ ఎయిడ్స్ వ్యాధితో చనిపోయిన వాళ్ళు ఉంటే ఈ పిల్లలకు ఒక రకమైనటువంటి హేయమైనటువంటి భావంతో వాళ్ళని కొంచెం చిన్న చూపు చూసి తర్వాత వాళ్ళని దూరం పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అవన్నిటి కూడా అంటే ఇట్లా బ్లర్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అంటే ఎందుకు మనం అట్లా చూపిస్తాము ఏం కథ అని చెప్పేసి అనుకున్నప్పుడు, కొన్ని విలువలకు సంబంధించి విలువల కోసం నిలబడ్డటువంటి మహనీయుడు చెప్పుకోవచ్చు రామోజీరావు. అంటే కొన్ని విషయాల్లో ఆయన ఖచ్చితత్వంతో ఉంటాడు, బరాబర్ ఉంటాడు, తర్వాత ఒక ఆదర్శమైనటువంటి భావజాలంతో వెళ్తాడు. ఇప్పుడు మనకు అక్కడ రామోజీ ఫిల్మ్ సిటీలో చూసుకుంటే మొత్తం బస్సులు ఉంటాయి, తర్వాత మొత్తం వ్యవస్థ ఉంటుంది, అక్కడ ఒక పోలీసు వ్యవస్థ లాగా ఉంటుంది. ఏంటిది అక్కడ సెక్యూరిటీ ఉంటే సెక్యూరిటీ పొద్దున్నే లేస్తారు, కవాతు చేస్తారు, ఇవన్నీ కూడా చేస్తారు. తర్వాత బస్సులు ఉంటాయి, బస్సులు ఇప్పుడు మన డిపోలు ఉంటాయి కదా, ఆ డిపోలకు ఉన్న కంటే బస్సులు ఎక్కువ ఉంటాయి, 200-300 బస్సులు ఉంటాయి రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నా కానీ వాటిని మెయింటెనెన్స్ కానీ, తర్వాత అక్కడ హాస్పిటల్ ఉంటుంది. తర్వాత ఒకవేళ డ్యూటీలు చేస్తే, అంటే ఏటీవీలో డ్యూటీలు చేస్తే, ఒకవేళ నైట్ డ్యూటీ చేసామనుకో, నైట్ డ్యూటీ చేస్తే అంటే సాయంత్రం వరకు డ్యూటీ చేసి కంటిన్యూస్గా డ్యూటీ చేస్తే అక్కడ రూమ్ ఇచ్చేసి అక్కడనే ఉంచుతారు. తర్వాత మధ్యాహ్నం మార్నింగ్ టిఫిన్ కానీ, మధ్యాహ్నం లంచ్ కానీ, తర్వాత నైట్ డిన్నర్ కానీ
ఇవన్నీ కూడా ఎందుకంటే సబ్సిడీ తోటి చాలా తక్కువ మేము ఉన్నప్పుడు 5 రూపాయలకు టిఫిన్ 10 రూపాయలకు లంచ్ ఉంటుండే. అంటే ఇవన్నీ కూడా ఎందుకు ఏర్పాటు చేస్తారంటే కొన్ని విషయాల్లో ఖచ్చితత్వంతో కొన్ని విషయాల్లో మార్గదర్శకంగా ఉన్నాడు రామోజీరావు. కాబట్టి అవన్నీ కూడా చేసిండ్రు. కాబట్టి అందులో భాగంగా అంటే అసలు యాక్చువల్గా 7 అంశాలను ఎందుకు ఎంచుకున్నారో తెలియదు, కానీ నోబెల్ బహుమతిలో కూడా కొన్ని 7 అంశాల్లో ఈ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అయితే అవే అంశాలని వీళ్ళు ఎంచుకోలేదు. కాకపోతే అంటే వీళ్ళు విలక్షణంగా కొన్ని విషయాలను తీసుకున్నారు. సేవ, త్యాగం, ధైర్యం, సృజన ఇవి ఒక మనిషిని సమూహం నుంచి వేరు చేసి చరితార్థుడిని చేసేవి. రామోజీరావు ఈ లక్షణాలన్నీ పుణికిపుచ్చుకున్న వ్యక్తి. సమకాలీన భారతదేశంలో ఆయన లాంటి దార్శనికులు, కృషివలుడు అరుదుగా కనిపిస్తారు అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక స్టోరీని వేసింది. అయితే ఎవరెవరికి ఈ అవార్డులు ఇస్తున్నారు అని చెప్పేసి చూసుకున్నప్పుడు ఈ విభాగాలు ఇస్తారంటే వాళ్ళ పేర్లు మెన్షన్ చేయలేదు, కానీ విభాగాలను మెన్షన్ చేసిండ్రు. సరిహద్దుల్లో సైనికుడు, సమాజంలో పాత్రికేయుడు. కాబట్టి ఇక్కడ పాత్రికేయునికి జర్నలిస్ట్ని గుర్తించాలని చెప్పేసి ఉత్తమ జర్నలిస్టులకి ఆ అవార్డుని ఇస్తూ ఉన్నారు. ఇవాళ రామోజీ పేరుతో స్థాపించిన తొలి మీడియా అవార్డును ఆయన లక్షణాలనే పుణికిపుచ్చుకున్న ఆనిముత్యం లాంటి ఒక జర్నలిస్టు ఇవాళ అందుకోనున్నాడని చెప్పేసి ఒకటి కనిపిస్తూ ఉంది. తర్వాత గ్రామసీవల్లోనే భారతీయ ఆత్మ. కాబట్టి ఈ గ్రామాలకు చెందినటువంటి అభివృద్ధికి సంబంధించి గ్రామాభివృద్ధి ఆయనకు అత్యంత ప్రీతిపాత్రం. ఈ కేటగిరీలో విశేష కృషి చేస్తున్న వ్యక్తి ఈరోజు రామోజీ ఎక్సలెన్స్ అవార్డు స్వీకరించనున్నారు. ఇది గ్రామీణ అభివృద్ధికి సంబంధించి. ఇక భారతీయ సంస్కృతికి పట్టం. సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెట్టు నిదర్శనంగా ఉంటాడు రామోజీరావు. నిజంగా కూడా మనం చెప్పుకోవాలి అది. ఎందుకనంటే అసలు యాక్చువల్గా మీరు ఈటీవీ చూడండి, ఎప్పుడైనా ఈటీవీ వార్తలు చూడండి. ఈటీవీ వార్తలలో ఎప్పుడు కూడా ఏది ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకొని కానీ ఇష్టం వచ్చినట్టుగా అట్లా ఉండవు. వార్తలకు సంబంధించి కట్టు బొట్టు, తర్వాత గ్యారంటీగా బొట్టు పెట్టుకోవాలి, తర్వాత చీర కట్టుకునే వార్తలు చెప్పాలి. ఇదంతా కూడా చెప్తాడు ఆయన. అంటే ఎందుకు అట్లా చేస్తున్నారు అంటే తర్వాత సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు ఇట్లా ఉంటారు కాబట్టి వాళ్ళని ఆదర్శంగా ఒక గొప్పగా చూపించాలి, ఉన్నతంగా చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళు చీర కట్టుకునే మీరు చూడండి. మీరు వీటి వార్తలు ఎక్కడ చూసినా కానీ మొత్తం మీద అవి కనిపిస్తాయి. ఈ కోట్లు బీట్లు వేసుకునే వాళ్ళు కనిపించరు. అట్లా భారతీయ సంస్కృతికి పట్టం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రాణం పోస్తున్న వ్యక్తి నేడు ఈ రంగంలో రామోజీ అవార్డు స్వీకరించడం సంతోషకరం అని చెప్పేసి ఒకటేసింది. ఇక విజ్ఞాన గవాక్షం. ఇప్పుడు ఒక యువ శాస్త్రవేత్తకు రామోజీ ఎక్సలెన్స్ అవార్డు లభించడం దేశానికి గర్వకారణం. విశేష కృషి చేసిన ఆ శాస్త్రవేత్త పురస్కారాన్ని స్వీకరించడం ఈ వేడుకకు ప్రత్యేకత అందిస్తుంది అని చెప్పేసి ఒకటి కనిపిస్తూ ఉంది. తర్వాత యువకిరణం. యువతకు కూడా ఆయన ఆదర్శాలకు నిదర్శనంగా ప్రారంభమైనటువంటి యూత్ ఐకాన్ అవార్డును భవిష్యత్తు భారతానికి వెలుగుదీపంలా వెలిగే ఒక యువకిరణం అందుకోవడం యువతకు గర్వకారణం అని చెప్పేసి వీళ్ళ పేర్లు ఇవ్వలేదు. కాకపోతుందంటే ఇప్పుడు అంటే సాయంత్రం 5:30 గంటలకు ఇది ప్రారంభమైతే తర్వాత ప్రకటిస్తారు కాబట్టి అప్పుడే చెప్తారేమో. తర్వాత ఆపన్న హస్తం. మానవ సేవే మాధవ సేవగా భావిస్తున్న వ్యక్తి ఈ విభాగంలో నేడు ఎక్సలెన్స్ అవార్డు స్వీకరించనున్నారు. ఇక మహిళా సాధికారతకు కృషి. రామోజీరావు విలువలకు తగినట్లుగా ఆయన పేరుతో ఏర్పాటైన ఉమెన్ అచీవ్మెంట్ అవార్డును ఒక సాహస మహిళామూర్తి ఇవాళ అందుకోనున్నారని చెప్పేసి ఈ 7 విభాగాలకు సంబంధించి అవార్డులు ప్రదానం చేస్తారంట. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. అంటే చాలా విషయాల్లో ఖచ్చితత్వంతో నిజంగా కూడా క్రమశిక్షణతోటి తర్వాత సమయపాలన. అంటే అసలు యాక్చువల్గా రామోజీ ఫిల్మ్ సిటీకి పోవాలి, తర్వాత ఈటీవీలో పనిచేయాలనుకున్నప్పుడు చేస్తే అప్పుడు మేము అక్కడ వెళ్ళేటప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాలి. రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళాలంటే రామోజీ ఫిల్మ్ సిటీకి సంబంధించినటువంటి బస్సులు ఉండేవి, మాకు ఎంప్లాయీస్కి కూడా బస్సులు ఉండేవి. ఆ బస్సులలో వెళ్ళాలి. మరి వెళ్ళాలనుకుంటే ఒకవేళ బస్సు మిస్ అనేటువంటి మాట రావద్దు. ఒకవేళ వస్తే అక్కడికి వచ్చిన తర్వాత అనేటోళ్ళు అనమాట. అంటే బస్సు మిస్ అయిందా, బస్సును నువ్వు మిస్ అయినవా? ఎందుకంటే బస్సు రోజు వచ్చే టైంకే వస్తుంది కదా. బస్సు మిస్ కావడం, బస్సు నేను మిస్ కాలేదు అంటే బస్సు ఆ టైంకి నువ్వు వెళ్ళలేదు కాబట్టి బస్సును నువ్వు మిస్ అయినావు. కాబట్టి ఇట్లా సమయపాలన బరాబర్ పాటించాలి అనేటువంటి ఇట్లా కొన్ని విలువలతో కూడుకున్నటువంటి విషయాల్లో రామోజీరావు నిజంగా కూడా గొప్ప మనిషి. ఆయన పేరు మీద ఈ అవార్డులు ఇస్తున్నారంట.